హాయ్ ఫ్రెండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తనకి ఒక ఎపిసోడ్ పవర్ వచ్చి చూపిస్తుంది కదా, ఇంకా తనతో అంత లోపల జింగ్ వస్తుంది. నేను ఈ స్పాట్ని చాలా రోజుల నుంచి చూడలేదు, నువ్వు దీనికి కొత్త ఓనర్ డెలివరెన్స్ కంటే నీకు ఎవరో తెలుసా ఈ ఓనర్ అంటే, ఫార్మర్ ఓనర్ ఎవరు అంటే హేజోజిక్సి. తను వచ్చేసి స్వాడికి సీము ఆంటీ, సీము ఉంది కదా వాళ్ళ ఆంటీ తిని చేస్తుంది. ఆ తర్వాత కాట ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏదో క్లోజ్ ఉంది అనుకుంటే, నాకు అంత క్లోజ్ లేదు. కానీ ఇది మంచి కత్తి, ఈ కత్తి దగ్గర ఉందంటే నాకు ఎందుకు ఆశ్చర్యంగా ఉందంటే, నువ్వు సీము గురించి, సీము పేరెంట్స్ వాళ్ళ అంకుల్ వాళ్ళ ఆంటీ గురించి ఏమన్నా చెప్తావా అంటే, నాకు కానీ చాలా తెలుసు, కానీ నాకంటూ కొద్ది కమిషన్ ఇవ్వాలా, అప్పుడే నేను చెప్తాను అంటే, ప్రీవియస్ సర్జన్ ఉంది, తన పేరు లేడీ జిహాన్. సో సీము కాల్స్ వచ్చేసి నన్ను ఏమని పిలుస్తుందంటే తను చనిపోయిన తర్వాత, సో నీకు అన్నీ తెలుసు అనమాట, తన చైల్డ్హుడ్ అన్నీ తెలుసు, చెప్పచ్చు కదా నాకు అనేసి ఇంకా తను అడుగుతాడు. సరే మ్యాన్ అలా కాదు, ఇదేం ఫన్ ఎంక్వైరీ చేయడానికి, తన పాస్ట్ గురించి నీకు ఎందుకు అంటే, నాకు పన్ను కాదు, జస్ట్ అడుగుతున్నాను, తన గురించి నేను ఎక్కువ తెలుసుకోవాలని అడుగుతున్నాను అంతే అనేసి ఇంకా తను చెప్తూ ఉంటే, అవునా సరేలే, అలాగైతే నాకు స్పిరిట్ స్టోన్స్ కావాలా, ఆఫర్ చేస్తావా అంటే, స్పిరిట్ స్టోన్స్ మనీ కాదా అంటే, మనీ కూడా ఈ లోకంలో లెక్కలేదా అంటే, అవును మనీ కూడా తీసుకోవచ్చు, దానికి కూడా మంచి ప్రైజ్ ఉంటుంది, నాకు 500,000 కావాలి, మీ దగ్గర అంత డబ్బులు ఉంటే చెప్పు, నేను అప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే, 500,000 నేను ఎప్పుడు సంపాదిస్తాను నాయన అనేసి, సో అంత చీప్ కాదంటే, సరేలే కానీ నువ్వు ఒకటే కాదు ఇప్పుడు తన మీద ఇష్టపడేది, ఇంకొకరు కూడా ఉన్నారు, సో జాగ్రత్తగా ఉండు అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ మేము కలిసాము అంటే, నువ్వు అది సీముకి చాలా ఇదిగా ఉన్నావు అంటే, ఇంకా తన మీద కోపం తెప్పించుకోవాలనేసి అంటూ ఉంటే, ఇంకా తన కోపం వస్తుంది సీమ గురించి మాట్లాడేసరికి. లోపల కర్ఫ్యూ విధించేసరికి అందరూ వెళ్ళిపోతారు. అదే టైంకి తన మీదకి ఒక విల్ పవర్ వస్తుంది. సో ఆ విల్ పవర్ వచ్చి తను కొట్టడానికి వస్తే, తను కట్లు తీసుకునేసి తను కొట్టేసి చంపేస్తాడు. ఇంకా తను అలాగే పడిపోతాడు. తను ఎక్కడుందో ప్లేస్ ఎక్కడుందో అనేసి చూడడానికి పోతే, అక్కడ ఒక ప్లేస్లో ఉంటుంది, అంతా బ్లాక్ అండ్ వైట్. నువ్వు ఇంత ఇదిగా ఎలా వచ్చావు, నీకు ప్లేస్ అంటే భయం లేదంటే, నాకేం ప్లేస్ అంటే భయం లేదు అనేసి తను చెప్తూ ఉంటాడు. సో నువ్వు ఇక్కడ ఉండదు, వెళ్ళిపో అనేసి అంటూ ఉంటే, నువ్వు ఇక్కడికి వచ్చినాక రిగ్రెట్గా ఫీల్ అవుతున్నావు అంటే, నేనేం రిగ్రెట్గా ఫీల్ అవ్వలేదు, ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది అంటే, ఇప్పుడు మాట్లాడింది చాలు, నీకు ఇచ్చింది వెళ్ళు అనేసి ఇంక తను ఒక ప్లేస్కి పంపించేస్తుంది. సరే అనేసి అక్కడ పోయి ఉంటే, వచ్చేసి ఒక టీ దగ్గరికి వెళ్ళేసి ఆ టీకి సంబంధించినవన్నీ చేస్తూ ఉంటే, ఇంకా తన సీమ అండ్ యాన్ వచ్చి మాట్లాడుకున్నట్టు తనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా సరే అనేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే తనకి ఏదో అనిపిస్తుంది. ఇంకా యాన్తో వచ్చేసి చాలా సర్ప్రైజ్గా ఉంది, నన్ను ఇంకా వెతుకుంటే చూసి నీకు చాలా సర్ప్రైజ్గా ఉంది కదా అంటే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే, నిన్న నా మీద ఒకరు అటాక్ చేశారు, తను నీకు సంబంధించిన పవరే కదా అంటే, రెప్యుటేషన్ కోసం ఇలా చేస్తున్నావా అని అంటుంటే, ఇంక తనకు రెచ్చగొడతాడు. అంతప్పుడు సైలెంట్ అయిపోతాడు. ఇంత లోపల రోజే వస్తుంది, ఆ కత్తి కోసం వస్తూ ఉంటుంది. ఆ కత్తిని ఎలాగైనా తాకాలి అనుకుంటుంది. ఏమి అన్నట్టు, నువ్వేంది ఇక్కడ ఉన్నావు అనేసి అంటే, ఎందుకులే చెప్తాం, అసహ్యంగా వల్ల నాకు ఇలా అయింది, నాకు పనిష్మెంట్ ఇచ్చింది గ్రేస్ వచ్చేసి, సో అందుకే నేను ఇక్కడికి వచ్చాను అంటే, అవును సరేలే. ఇంకా అక్కడ వయ్యాడంటే తన రాజ్యంలో ఏం జరుగుతుంది ఏమనేసి చూస్తూ ఉంటారు. ఇంకా తన లోపల రాలిచ్చలేదని బయట పనుకొని నిద్రపోతూ ఉంటారు. ఇంకా తను లేచిపో అనేసి కోపడుతూ ఉంటే, తను వచ్చేసి అలాగే పడిపోతాడు. తనకి హై ఫీవర్ ఉంటుంది. ఏమైంది ఏమనేసి జింగిని పిలిస్తే, తనకు ఆకలిగా ఉంది, తను మానవుడు హ్యూమన్ కదా, తన ఆకలి ఫుడ్ లేకపోతే ఎలా బ్రతుకుతాడు, ఫుడ్ కావాలి అనేసి అంటే, టైమ్స్ అనేది రన్ అయిపోతూ ఉంది అంటే, సరే ఇప్పుడు ప్రిపేర్ చేయండి, నాకు కావాల్సిన డబ్బులు నాకు కావాలంటే, సరే నీకు ఇస్తానులే కానీ వెళ్ళి ముందు ఫుడ్ ప్రిపేర్ చేయంటే, అంత కన్సర్న్ ఉన్నప్పుడు తను ఎందుకు పంపిస్తావు అంటే, సరైన తను చేస్తాడు. ఇంకా ఈ ఫుడ్ తినేసి ఇంక వెళ్ళిపోయి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అనేసి అంటే, ఇంకోసారి ఇక్కడికి రావద్దు ఫాక్స్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా యాన్ వచ్చేసి, ఏంటి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే, ఏం లేదు ఆలోచిస్తున్నాను, తను పంపించవచ్చు కదా అంటే, పంపిస్తాను అన్నట్టు. ఇంకా మళ్ళీ తను వచ్చి అక్కడ పడుతూ ఉంటాడు. సో తను మళ్ళీ పడిపోతూ ఉంటే, తనకి ఏదో దెబ్బ తగిలిందని సపోర్ట్ చూస్తుంది. ఏమైంది అంటే, సో తనకి చాలా కోపం వస్తుంది యానికి.
తను చాలా కోల్డ్ అయింటే తనకి ఈ ప్లేస్ మంచిది కాదు అనేసి తను వచ్చి తీసుకుని వెళ్తుంటే నేను చూసుకుంటాను అనేసి తను తీసుకుని వెళ్ళి తనకి గాయం అయి ఉంటుంది కదా, ఆ గాయం అంతా తీసేసి తనకి వెదరిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ నుంచి వెళ్ళలేను అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఉండాల్సిన అవకాశం లేదు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. నేను వెళ్ళను అన్నా కూడా తను బలవంతంగా పంపిస్తుంటుంది. ఇంకో పక్క తిని వచ్చేసి ఫ్యాన్ని తను అంతా టార్చర్ చేస్తూ ఉంటారు. టార్చర్ పెడుతూ ఉంటే ఇంకా హ్యాపీగా ఇంకా తను వచ్చేసి కోలుకుంటారు. ఏమైంది తను ఎక్కడికి వెళ్ళిందంటే తను అప్పగిచ్చేసి వెళ్ళిపోయింది. రోజీ ఉంటుంది అక్కడ. సో ఆ ఫ్యాన్కి పనిష్మెంట్ కోసం వెళ్ళింది. వెళ్ళిపోయి చూద్దాం పదా అనేసి అక్కడ ఎందుకు ఇలా చేసావు అంటే నీకోసం నేను ఒక్కటే కాదు చాలామంది ఉన్నారు. సో ఆ కిరీటం కోసం వీళ్ళంతా నీకు ఓపేగా అనుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆడింది రీప్లేస్ చేద్దామా అని చూస్తున్నారు. సో కానీ వాళ్ళు వీక్గా ఉన్నారు. నువ్వు ఎప్పుడు వీక్ అవుతావా అనేసి అందరూ చూస్తుంటాను నీ పవర్ కోసం. నేను ట్రై చేశాను అంతే అనేసి అంటూ ఉంటే సరేలే నువ్వు ఇప్పుడు తప్పు చేసావు నేను చంపేస్తాను అనేసి ఇంకా తను చంపేస్తూ ఉంటారు. సో అలా చంపుతూ ఉంటే తను అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తను అలాగే చూస్తుందనేసి తను తెలిసిపోయి తను చూసినా కూడా తనకి సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఏమైంది అంటే వాళ్ళ గురించి తెలిసిపోతుంటే ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ పనిష్మెంట్ ఇస్తారు, ఇది ఇక్కడ సామ్రాజ్యము అనేసి అంటుంటే ఇంకా అంతా తిరుగుతూ ఉంటే ఏంటి నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు నన్ను వెళ్ళిపోవచ్చు కదా అంటే నేను ఇక్కడ సీమ కోసం ఉన్నాను. తను 300 years నుంచి తెలుసు కదా, కానీ తను ఇప్పటికి నన్ను ఇష్టపడడం లేదు. సో నేనెవరో తెలుసా, నువ్వు తన గురించి ఎక్కువ అనుకుంటున్నావా, తనకి నేను సెన్సెస్ ఇస్తాను తను అనేసి అంటుంటే అంత లోపల తను పడిపోతుంది. సో ఏమైంది ఏమంటే మళ్ళీ షార్ట్ టైంలోనే ఎంత వచ్చేసిందా అనేసి అంటే ఇంకా సరే అనేసి తను వచ్చి మళ్ళీ కోల్డ్ని తనకు మందు ఇస్తుంది. సో తర్వాత వెళ్ళేసి ఏమైంది ఏమన్నట్టు చూస్తుంటే తను డిస్టర్బ్ చేస్తుంటే తనకు కోపం వస్తుంది. ఇంకా పక్కకు తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ ఉంటే ఎవరెవరు ఏమి అనేసి ఇంకా తన పక్కన ఉండేసి అన్నీ చూస్తుంటారు. సో తను వచ్చేసి నా పక్కనే ఉంటాడు, ఏమైనా కావాలంటే చెప్పు అనేసి తను చెప్తేసి ఇంకా తను వచ్చేసి కొన్ని రోజులు తన పక్కనే పనుకొని తన పక్కనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇంకా తన లోపల పంపించమన్నా పంపించదు. ఇంకా జింగు వస్తుంది. సో తిని వచ్చేసి అందరూ వచ్చేసి ఏంటి అబ్బాయి ఇక్కడ ఉన్నాడు అనేసి అందరూ చూస్తూ ఉంటే ఇంకా అందరికీ కోపం వస్తుంది. సో ఇంకా అందరూ తనకి కోపం వస్తుంటే ఇంకా తనకి ఏం చేయాలంటే తనకి చాలా కోపం వస్తుంది. ఎందుకు ఇలా కోపడుతున్నావు, తన నా కోసం ఇది చేయమనింది నేను అది ఇస్తాను అంటే నీకు ఎంత కావాలో డబ్బులు అనేసి ఇంకా జింగ్ అంటుంటుంది. సరే జింగ్ ఒక ఇస్తుంది, అది తీసుకొని వెళ్ళి తనకి ఇచ్చి ఇతను ఫేవర్ చేద్దాం అనుకుంటుంటే అంత లోపల జింగ్ వెళ్ళేసి తనకి కోల్డ్ తగ్గడానికి ఒక మందు ఇస్తూ ఉంటుంది. సో తనకి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. ఎందుకు ఇలా చేసావు అనేసి ఇంకో పక్కన తను ఒక దగ్గరికి వెళ్తుంది. క్రిస్టల్ ఆర్చిడ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి తను తీసుకుంటే తనకి ఇదవుతుంది. దాంట్లోపు ఆ తాగితే ఇక్కడంతా తాకదు, మెమరీస్ అంతా కలెక్ట్ అయిపోతాయి, నువ్వు అక్కడికి వెళ్ళి ఇల్యూషన్కి వెళ్ళిపోతావు అంటుంటే అంతలోపల వాళ్ళ నాన్న వచ్చేసి అక్కడ ఉంటాడు. వీళ్ళు ఒక ప్లేస్కి వెళ్తారు. సో తన గురించి తన డీటెయిల్స్ తెలుసుకుని వాళ్ళ అమ్మ నాన్న ఉండేది అన్నీ తన ప్లేస్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా తను అలా చేస్తూ ఉంటే ఇంకా తను వచ్చేసి ఏమైంది ఇల్యూషన్లో ఉన్నాం బయటికి రా అనేసి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కలిసినట్టు ఉంటుంది. ఇంకా అక్కడ ఉండే తీసుకొని ఆ పవర్ తనకి ఎక్కిస్తే అక్కడ కూల్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు అయిపోయింది ఇంక నువ్వు వెళ్ళు అనేసి తను అంటూ ఉంటే ఇంకో పక్కన రాజ్యంలో వచ్చేసి ఒక అతను వచ్చేసి ఇక్కడికి ఎవరు రావద్దు, ఇక్కడ ఎవరు యుద్ధం చేయకూడదు, ఇది నా ప్లేస్ అనేసి ఒక అతను ఆవేశపడుతూ ఉంటాడు. ఇంకా తిని వచ్చేసి పవర్ ఎక్కించుకుంటూ ఉంటుంది. ఏమైంది అనేసి ఇంకా తిని ఊరంతా తిప్పుతూ ఉంటుంది. సో ఊరంతా తిప్పుతూ ఉంటే తనకి భయంగా ఉంటుంది. ఏమి అంటే ఏం లేదు అనేసి ఇంకా తన ప్లేస్కి వెళ్ళి ఒక ఉయ్యాలో ఊపుతూ ఉంటే తను హ్యాపీగా తనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. సో అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.